Okay, good morning all of you. Good morning, sir. Welcome to the class. Okay. Mode right. Mode. Already we discussed in 9th class. Mode means repeat the value of repeated. That means a mode is that value among the observations which occurs most frequently. ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్లీ ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే వాల్యూ మనం ఏమంటాం మోడ్ అంటాం. ఓకే, పేజ్ నెంబర్ 334 10th క్లాస్ మ్యాథ్స్ పేజ్ నెంబర్ 334 చూడండి. మోడ్ డెఫినిషన్ రైట్. ఏ మోడ్ ఇస్ ది a mode is that value among the observations which occurs most frequently. A mode is that value among the observations which occurs most frequently. Most frequently గా వచ్చేటువంటి వాల్యూ మనం ఏమంటాం మోడ్ అంటాం. దాన్ని సింపుల్ గా the value is repeated value is called mode. Okay, 334 do this first round చూడండి. పేజ్ నెంబర్ 334 do this first round on A. Write fast. Find the mode of the following data: 5, 6, 9, 10, 6, 12, 3, 6, 11, 10, 4, 6, 7. Mode 6, sir. చూడండి, ఏ నెంబర్ రిపీటెడ్ అవుతుంది ఎక్కువ టైమ్స్? 6 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 6. Therefore answer mode is equal to 6. Okay, BC homework చేయండి. జస్ట్ మీకు హింట్ ఇస్తాను చూడండి. All of you see your math test book. B చూడండి అమ్మా. 23, 7, 13, 3, 4, 6, 7, 19, 15, 7, 18, 3. ఇందులో ఏ నెంబర్ రిపీట్ అవుతుంది ఎక్కువ? 3 sir. 3 రిపీట్ అవుతుంది. ఇంకా 3 ఎన్నిసార్లు వచ్చి చూడండి. 3 how many times? 3 sir. 3 how many times? 1, 2, 3 times, sir. 3 times. 7 times, sir. 3 times. 7, 1, 2, 3. 7 also 3 times. 3 also 3 times. Mode is equal 3, 7. Mode is equal to 3, 7. ఈ సమ్ చేస్తే 6 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. Yes, sir. బి సమ్ లో 3 టైమ్స్ వచ్చింది, 7 కూడా 3 టైమ్స్ లో వచ్చింది. Therefore mode is equal to 3, 7. Okay? Okay. C bit చూడండి. 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5, 6, 6. 2 3 times వచ్చింది. 3 is also 3 times. 4 is also 3 times. 5 is also 3 times. 6 is also 3 times. Mode is equal to 2, 3, 2, 3, 4, 5, 6. Mode is equal to 2, 3, 4, 5, 6. Okay? BC homework. Right, question number 2. Did you write this? Question number 2. Is the mode always at the center of the data? మోడ్ ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ ది డేటా మీద డిపెండ్ అవ్వదు, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవ్వదు. మోడ్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ, రిపీటెడ్ నెంబర్స్ మీద డిపెండ్ అవుతుంది తప్ప సెంటర్ ఆఫ్ ది డేటా మీద డిపెండ్ అవ్వదు. Therefore answer no. Second question answer no. Okay, right, question number 3. Second
Second question answer no. No, no. Right, question number 3. Question number 3. Does the mode change if another observation is added to the data in example comment? Example అంటే చూడండి example 4 ఉంది అదే పేజ్ చూడండి. పేజ్ నెంబర్ 394 చూడమ్మా. పేజ్ నెంబర్ 394 ఎగ్జాంపుల్ సమ్మర్ చూడండి. నంబర్స్ ఏంటి ఇక్కడ 26450 నంబర్స్ ఏంటి 26450 2 1 3 2 3 are given. Okay, our example some basis here. Does the mode change if another observation is added to the data in example comment? దీనికి ఈ నంబర్స్ కి మనం ఏదైనా ఒక నెంబర్ యాడ్ చేస్తాం అనుకోండి, ఆ మోడ్ చేంజ్ అవుతుందా అవతల అడిగాడు. ఇప్పుడు యాక్చువల్లీ మోడ్ చెప్పండి, దీని ఆన్సర్ మోడ్ ఏమవుతుంది 2 sir. 2 3 2 times 3 2 times వచ్చింది. 3 మోడ్ కాదు, మోడ్ ఆన్సర్ 2 ఒకటి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 యాడ్ చేస్తాను అనుకోండి, ఏదో నెంబర్ యాడ్ చేస్తే మోడ్ చేంజ్ అవుతుంది అని అడిగాడు. 3 యాడ్ చేస్తే ఏమవుతుంది మోడ్ చేంజ్ అవుతుంది. 3 కాకుండా వేరే ఏ నెంబర్ యాడ్ చేసినా మోడ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్లీ మోడ్ ఆన్సర్ మాకు 2 3 ఆన్సర్ 2 టైమ్స్ ఉంది. 3 యాడ్ చేస్తే ఆన్సర్ మారిపోతుంది, 2, 3 అవుతుంది. 3 కాకుండా అదర్ దెన్ 3 మోర్ రిమైన్స్ ది సేమ్. 3 కాకుండా వేరే ఏ నెంబర్ యాడ్ చేసినా మోడ్ ఏం చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ వస్తామంటే ఇఫ్ అదర్ దెన్ 3 if other than 3 is added, mode remains the same. 3 కాకుండా వేరే ఏ నెంబర్ యాడ్ చేసేస్తే మోడ్ ఏమవుతుంది సేమ్ అయ్యి. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 హోంవర్క్ చేసి హింట్ ఇస్తాను మీకు. ఈ ఆన్సర్స్ ఎగ్జాంపుల్స్ అలా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ 26450 మనకు ఇచ్చిన దాంట్లో చూపిస్తూ లేవు, ఎక్కడ ఉన్నాయి ఎగ్జాంపుల్లో ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్లో వాల్యూస్ తీసుకున్నాడు అది. చూడండి క్వశ్చన్ నెంబర్ 4 హింట్ ఇస్తున్నాను. If the maximum value of an observation in the data example 4 we change it to 8, would the mode of the data be affected? Comment. చూడండి ఎగ్జాంపుల్ 4 అనే వాల్యూ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ 4 అనే వాల్యూస్ అంటే ఇవే 26450 21323 నెంబర్స్ తీసుకుంటాం. తీసుకున్న మనం క్వశ్చన్ కూడా ఏం చేయడం, ది మాక్సిమం వాల్యూ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ది డేటా ఎగ్జాంపుల్ 4 వి చేంజ్ ఇట్ టు 8, put the mode of the data is affected. Comment. Okay, for example maximum value ఇక్కడ మనం 8 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 8 తీసుకున్నాం అనుకోండి, ఇదే నెంబర్స్ 8 తీసుకుంటే మోడ్ ఆన్సర్ ఏమవుతుంది మోడ్ 2 అవుతుంది. మోడ్ ఏం మారుతుందా నో, మోడ్ ఏం చేంజ్ అవుతుంది. అంటే 8 తీసుకుంటే ఏమవుతుంది అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాను, ఈ నెంబర్స్ రాసి పక్కన 8 అని రాసుకుంటాం. మోడ్ అప్పుడు కూడా మోడ్ ఏం 2 అవుతుంది. మోడ్ ఏం చదువుతుంది కదా, అంటే మోడ్ రిమైన్స్ ది సేమ్. మోడ్ డస్ నాట్ కన్సిడర్ ది వాల్యూ, మోడ్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ. అది రాస్తాం ఆన్సర్ రాస్తాం. ఫోర్త్ ఆన్సర్ ఏంటంటే హోంవర్క్ చేయండి. మోడ్ రిమైన్స్ ది సేమ్, మోడ్ ఏం మారదు. 8 మనం 8 యాడ్ చేస్తే మోడ్ ఏం మారుతుందా మోడ్ కాన్సెప్ట్ తీసుకుంటే ఆన్సర్ mode remains the same. Okay, it does not consider the value. It does not consider the value. Okay, 8 యాక్సిస్ ఏం మారదు. దేని మీద బేస్ అవుతుంది మోడ్ కన్సిడర్ ద
frequencies only. Mode considers their frequencies only. అది ఇప్పుడు కూడా మనం 8 అని నెంబర్ యాడ్ చేస్తే మోడ్ ఏం చేంజ్ అవ్వట్లేదు. మోడ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే రిపీటెడ్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? దీని ఆన్సర్ ఫోర్త్ ఆన్సర్. వెరీ ఫాస్ట్. ఫోర్త్ ఆన్సర్ హోంవర్క్ చేయండి. ఇంత ఇచ్చింది కంటే. పేజ్ నెంబర్ 335. పేజ్ నెంబర్ 335 చూడండి అక్కడ. మోడ్ ఫార్ములా ఇచ్చాడు. ఫార్ములా నోట్ చేసి మోడ్ ఫార్ములా నోట్ చేసిన తర్వాత L అంటే ఏంటి? L means H means F1 means F0 means F2 means given. All of you note. మోడ్ ఫార్ములా నోట్ చేయండి. పేజ్ నెంబర్ 335 చూడండి మొదలు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా L ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. Here L means lower boundary of the model class. L అంటే lower boundary of the model class. మోడ్ అన్న మోడల్ అన్న ఒకటే. lower boundary of the model class. ఇక్కడ F1 అంటే H అంటే చూడండి. H అంటే size of the model class interval. Size of the height అని. H అంటే height of the size. లేదా size of the model class interval. F1 means frequency of the model class. F0 means frequency of the class preceding the model class. F2 means frequency of the class succeeding the model class. ఈ ఫార్ములాస్ ఈ టెక్స్ట్ బుక్ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి మీ తర్వాత నుంచి ప్లేస్ నుంచి లీవ్ సమ్ ప్లేస్ టు రైట్. ఓకే, ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్. Mode is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. Here L is equal to lower boundary of the model class. F1 is equal to frequency of the model. F1 is equal to frequency of the Model class. F0 is equal to Frequency of the before ఉన్నది frequency of the class preceding the model class. F2 అంటే F1 కి డౌన్ లో ఉంటుంది. అంటే frequency of the class succeeding the model class. H means height of the size. Okay, ఈ డౌన్ లోన్ పాయింట్స్ మీరు leave some place to write. Now leave some place. Okay, now all of you note page number 337 14.2 first question note. Right, all of you. Page number 337. Right, first question. బుక్ అడ్డంగా పెట్టి నోట్ చేసుకొని ఆన్సర్స్ ఇవి బిగ్ సమ్స్ ఇవి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 14.2. Age in years. Age in years. 5, 15, 25, 25, 35, 45, 45, 55, 55, 65. ఈ క్లాస్ ఎటువంటి తీసుకుంటాం. CI 5, 15, 25, 25, 35 ఇది కూడా ఇక్కడ డాష్ ఉన్నాయి కదా. దీని క్లాస్ ఇంటర్వల్ తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ పేషెంట్స్, దీన్ని మనం FI తీసుకుంటాం. 6, 11, 21, 23, 14, 5. మోడ్ చేయడానికి అయితే ఈ 2 వాల్యూస్ సరిపోతాయి. మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి.
find the mode and the mean of the data given above. Compare and interpret the two measures of the central tendency. Mode తో పాటు mean కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఆల్రెడీ మనం డిస్కస్ ఇన్ ది లాస్ట్ క్లాస్. మోడ్ కి అయితే ఈ టూ సరిపోతాయి మా బాక్సెస్. మోడ్ తో పాటు మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీన్ టేబుల్ మనం రెడీ చేసుకోవాలి. ఓకే, మీన్ టేబుల్. మీన్ టేబుల్ అంటే రెడీ చేసుకుంటాం, xi రాస్తాం. ఏం చేయాలనుకుంటా? ఆల్రెడీ ఫ్రమ్ 2 days ఓకే ఐ టాట్ యూ హౌ టు ఫైండ్ అవుట్ మీన్. xi మోడ్ కి అయితే ఈ టూ బాక్స్ సరిపోతాయి. మీన్ కూడా చేయాలి కాబట్టి మీన్ లాస్ట్ క్లాస్ ఎప్పుడు కదా అవన్నీ బాగా ఫాలో అవ్వాలి. xi అంటే ఏం చేయాలి? ఈ రెండు కలిపి బై 2 చేసుకోవాలి. ఈ రెండు కలిపి ఏం చేయాలి? క్లాస్ ఇంటర్వల్ రెండు కలిపి బై 2 చేసుకోవాలి. ఇది మిడ్ వే చేయమని దాని మీనింగ్. 5 15 20 20 బై 2 అంటే 10. ఈ రెండు యాడ్ చేయండి. 5 + 15 20 20 లాస్ ఎంత? 10. 15 25 40 40 లాస్ 20. ఇక్కడ మీకు చూడండి 10 20 అంటే డిఫరెన్స్ 10 వచ్చింది. 10 20 30 40 50 అలా వస్తుంది. 30 40 చూడండి ఏ నెంబర్ ఉందో అందరూ తీసుకోవాలి. 30 దిస్ ఈస్ 40 50 60 చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6. మీన్ సమ్స్ లో మనం ఏం చేయాలంటే ఇమిడియట్ గా సిగ్మా ఎఫ్ రాసుకోవాలి అని చెప్పారు. సిగ్మా ఎఫ్ అక్కడ రాసుకోవాలి. సిగ్మా ఎఫ్ రాసంటే ఏం చేయాలి? సిగ్మా ఎఫ్ రాసుకోవాలి. సిగ్మా ఎఫ్ అంటే ఏం చేయాలి? టాప్ వేసుకోవాలి. చెప్పండి 6 1 7 7 1 8 83 11 11 4 15 15 5 20 2 ఉంది. ఓకే 2 + 1 3 3 + 2 5 5 + 2 7 7 + 1 8. రేషన్ రాంగ్ చేస్తే మొత్తం రాంగ్ అయిపోతుంది. చూసుకొని చెక్ చేసుకోవాలి. 6 1 7 1 8 83 11 11 4 15 15 5 20 2 ఉంది. 2 + 1 3 3 + 2 5 5 + 2 7 7 + 1 8. ఓకే ఏ సమ్స్ మీన్ సమ్స్ లో ఇమిడియట్ గా మనం సెకండ్ బాక్స్ లో సిగ్మా ఎఫ్ కట్టుకోవాలి. మీన్ సమ్స్ కి xi మనం చేసుకోవాలి. ఇక్కడ వరకు ప్రాసెస్ మామూలే. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఈ fi అండ్ xi వాల్యూస్ కంపేర్ చేసుకోవాలి. fi అండ్ xi వాల్యూస్ మనకి ఎలా ఉన్నాయి? స్మాల్ నంబర్స్ ఉన్నాయి, పాయింట్స్ కింద లేవు, అలాగే మరి 100 అబవ్ లేవు. డైరెక్ట్ మెథడ్ పాయింట్స్ కింద లేవు, 100 అబవ్ లేవు కాబట్టి సింపుల్ గా మనం హావ్ టు యూస్ ఫస్ట్ ఫార్ములా డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఇస్ x bar = sigma fi xi by sigma fi. మీనింగ్ 3 ఫార్ములాస్ చెప్పారా మనం? ఫస్ట్ ఫార్ములా డైరెక్ట్ మెథడ్ x bar = sigma fi xi by sigma fi. సెకండ్ ఫార్ములా x bar = a + sigma fi di by sigma fi. లాస్ట్ ఫార్ములా స్టెప్ డీవియేషన్ మెథడ్ x bar = a + sigma fi ui by sigma fi into x. అందులో ఏ ఫార్ములా ఇప్పుడు ఇచ్చారు మీకు చెప్పాను నేను. ఇక్కడ fi దీని మీద డిపెండ్ అవుతుంది ఎక్కువ. ఇక్కడ చూడండి xi వాల్యూస్ ఏంటి 100 బిలో ఉన్నాయి, స్మాల్ నంబర్స్ కాబట్టి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫార్ములా అంటే x bar = sigma fi xi by sigma fi. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే fi xi ఫైండ్ అవుట్ చేయాలి. fi xi ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా fi అంటే ఇక్కడ ఉంది, ఇంకా xi అంటే ఇక్కడ ఉంది. fi into xi 6 10 jar 60 11 2 jar 11 20 jar 220 21 into 30 జీరో పెట్టండి. జీరోలో పెట్టండి. 3 1 jar 3 3 2 jar 6 జీరో పెట్టండి. 3 1 jar 3 3 2 jar 6 జీరో పెట్టండి. జీరో లాస్ట్ పెట్టండి. 4 3 jar 12 1 ఉంది. 4 2 jar 8 + 1 9 జీరో పెట్టండి. చూడండి 5 4 5 5 4 jar 22 ఉంది. 5 1 jar 5 + 2 7 ఆ జీరో పక్కన పెట్టాలి. 5 6 jar 30 5 6 jar 30. మనకి మీన్ ఫార్ములా ఏముంటది? x bar = sigma fi xi by sigma fi. ఇక్కడ మనకి ఏం చేయాలి? sigma fi xi రాసుకోవాలి. మనం ఏం చేయాలమ్మా? sigma fi xi రాసుకోవాలి. sigma fi xi చూడండి 0 ఫస్ట్ లో 0 సెకండ్ లో చూడండి 6 + 2 8 8 + 3 11 11 + 2 13
13 వచ్చింది. ఇంకా 1 ఉంది. 1 + 2 3, 3 + 6 9, 9 + 9 18, 18 + 7 25, 25 + 3 28. అంటే సిగ్మా fix = 2830, 2830. ఇక్కడ ద బాక్స్ క్లోజ్. ఓకే, ఇప్పుడు మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మా ఎగ్జామ్ లో ఈ సమస్య అనుకోండి, ఇస్తే ఏదో ఒకటి ఇవ్వచ్చు. మోడ్ ఇస్తే మోడ్ వచ్చింది, మీన్ ఇస్తే మీన్ వచ్చింది. మ్యాక్సిమం రెండే ఇవ్వడం. ఓకే, చూడండి, అంటే 2 సమ్స్ కలిపి ఇంప్లీట్ చేయడం ఉంటుంది. ఫస్ట్ మోడ్ చేద్దాం. మోడ్ మీరు ఎలా రాయాలి? ఈ టేబుల్ రాస్తున్నారు, మీ డౌన్లో రాయాలి. ఫస్ట్ ఈ టేబుల్ నోట్ చేస్తారు, ఈ డౌన్లో రాయాలి. ఓకే, మోడ్ ఈజ్ ఈక్వల్ టు, మోడ్ ఫార్ములా చెప్పుకున్నాం, L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఓకే, ఇది ఫార్ములా. అయితే ఇక్కడ మనకి F0, F1, F2 ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, F0, F1, F2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, see of you very difficult sums, but I will teach you very easiest method. Listen all of you carefully. చూడండి, ఫస్ట్ మోడ్ చేస్తున్నాను నేను. మోడ్ ఇచ్చాడు, మీడ్ ఇచ్చాడమ్మా, ముందు మోడ్ చేస్తున్నాను. FIలోకి వెళ్ళిపోవాలి. FIలోకి వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి, లార్జెస్ట్ నెంబర్ ఏంటని 23. ఒకసారి లా మీరు లైన్ పెట్టుకోవాలి. ఈ 23 ని F0 అనుకోవాలి. హైయెస్ట్ నెంబర్ నే F1 అనుకోవాలి. హైయెస్ట్ నెంబర్ అనుకోవాలి, F1 అనుకోవాలి. F1 అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. చూడండి, Fi లో హైయెస్ట్ నెంబర్ F1 అనుకున్నాను. ఓకేనా? ఈ F1 పైన ఉన్నదేమో F0 అవుద్ది, F1 డౌన్ ఉన్నదేమో F2 అవుద్ది. చూడండి, హైయెస్ట్ నెంబర్ F1 తీసుకోవాలి, అబోవ్ నెంబర్ ఏమో F0, డౌన్ నెంబర్ ఏమో F2. ఈ 23 హైయెస్ట్ నెంబర్ చెప్పాను కదా, దీని ఇలా లైన్ డ్రా చేశాను కదా, దీన్ని ఏమంటాం అంటే లోయర్ లిమిట్ అంటే L అంటాం. దీని ఏమంటాం L అంటాం. చూడండి, మనకు కావాల్సిన L ఉంది, F1 ఉంది, F0 ఉంది, F2 ఉంది. H కావాలి. H అంటే ఉంది 5 కి 15 కి 8 డిఫరెన్స్. 10 5 కి 15 ఎంతమా డిఫరెన్స్? 10. 15 కి 25 కి 10 అంటే H is equal to 10. ఓకే, చెప్పండి. L is equal చెప్పండి 33. L వాల్యూ 33. F1 23. F0 21. 2 into F1. F1 అంటే 23. F0 21. F2 H అంటే హైట్ డిఫరెన్స్ 10. చూడండి, హైయెస్ట్ నెంబర్ ని F1 తీసుకోవాలి, అబోవ్ నెంబర్ F0, డౌన్ నెంబర్ F2. హైయెస్ట్ నెంబర్ ఆపోజిట్ సైడ్ కూడా లైన్ తీసుకుంటే ఇదేమో L అవుతుంది. H అంటే హైట్ డిఫరెన్స్. ఓకేనా? 35 ప్లస్ 23 మైనస్ 21 అంటే 2. 2 23 జర్ 2 3 జర్ 6, 2 2 జర్ 4, 46. మైనస్ 21 మైనస్ 14. మైనస్ 21 మైనస్ 14 అవుతుంది, మైనస్ 35 అవుతుంది. ఎంత అవుతుంది? మైనస్ 35. దిస్ ఇస్ ఇంటూ 10. 2 10 జర్ 20, 2 10 జర్ 20. 46 మైనస్ 35. 46 ని 35 తీసేయండి. 46 లో 35 తీసేస్తే 11. ఎంతమా? 11 వచ్చింది. ఇప్పుడు 20/11 సింప్లిఫై చేసుకోవాలి. 20/11 ఏం చేయాలి? సింప్లిఫై చేసుకోవాలి. ఓకే, 20/11 సింప్లిఫై చేసుకోండి. 20/11 11 1 జర్ 11. 20 మైనస్ 11 9. పాయింట్ పెట్టి పెట్టుకోండి. 11 8 జర్ 88. పాయింట్ పెట్టి జీరో పెట్టుకుంటాం. 11 1 జర్ 11. ఇలా ఉంది. 141 వచ్చింది. ఎంత వస్తుంది మనకి? 35 అవుతుంది. 20/11 అంటే 1.81 వచ్చింది. ఓకే, 1.81 వచ్చింది. 35 లా ఉంది. 20/11 అంటే 1.81 వచ్చింది. రెండు యాడ్ చేయండి. 35 ప్లస్ 1.81 36.81. 36.81 ఇక్కడతో నాకు మోడ్ అయింది. రైట్ ఫాస్ట్. నెక్స్ట్ మీన్. ఓకే, మీన్
mean formula, mean x bar is equal to sigma fi xi by sigma fi. Mean formula sigma fi xi by sigma fi. Sigma fi xi అంటే ఎంత? 2830. 2830. Sigma fi అంటే 80. Sigma fi అంటే 80. అమ్మా mean formula sigma fi xi by sigma fi. ఇప్పుడు sigma fi xi అంటే 2830 by sigma fi అంటే 80. 0 cancel. 283 by 8. 283 ని 8 తో డివైడ్ చేయండి. ఓకే 8 4 ద 30 అయిపోతుంది. 8 3 are 24. 28 minus 24 4 3 తీసుకోండి. 8 5 are 40. పాయింట్ పెట్టి 0 పెట్టండి. ఓకే 8 3 are 24. 30 minus 24 6. ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 8 7 are 56. 60 minus 56 అంటే 4. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 8 5 are 40. అంటే ఆన్సర్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 35.375. ఇది మనకు వచ్చిన ఇయర్స్ లో ఉంది చూడండి. ఫైండ్ ది మోడ్ అండ్ మీన్ ఇచ్చారు కదా, మనకి ఇచ్చిన నెంబర్ ఇవన్నీ కూడా ఇయర్స్ లో ఉంటాయి. ఓకేనా, ఇయర్స్ అని రాసుకోవాలి. 35.375 ఇయర్స్. ఇందాక మోడ్ దగ్గర కూడా మీరు 36.81 వస్తుంది కదా, అది కూడా 81 పక్కనే 36.81 పక్కన ఇయర్స్ అని రాసుకోండి. ఇప్పుడు మనం కామెంట్ చేయొచ్చు. చూడండి, కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ది టూ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ సెంటెన్స్ ఇచ్చాడు. కామెంట్ చూడండి. మీన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 35.375 వచ్చింది. మోడ్ వాల్యూ ఎంత వచ్చింది? 36.81. అంటే మీన్ వాల్యూ తక్కువ వస్తుంది మనకి. ఇఫ్ యు కంపేర్ దెన్ మీన్ ఇస్ లెస్ దెన్ మోడ్. అయితే ఇక్కడ మనకి మోడ్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ అని అర్థం. మీన్ అంటే యావరేజ్ అని మీన్. మోడ్ అంటే మాక్సిమం అని, మీన్ అంటే యావరేజ్ అని. ఇప్పుడు మనం మోడ్ గురించి రాయాలనుకోండి, మోడ్ అంటే మాక్సిమం కదా, అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ at the age of మోడ్ ఆన్సర్ ఎంత? 36.81 అని రాస్తాం. చూడు మోడ్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ కదా, లాస్ట్ చెప్పే చూడండి. ఈ కామెంట్ రాయండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ అడ్మిటెడ్ in the hospital at the age of 36.81. 36.81 పర్లేదు. 36.81 years. మోడ్ అంటే మాక్సిమం రాసుకోమని చెప్పాను. Maximum number of patients are admitted at the age of 36.81 years. Mean అంటే ఏం చెప్పాను? యావరేజ్ అని చెప్పాను. While on average patients are admitted at the age of mean answer sir 35.375 years. Therefore mean is less than mean తక్కువ వస్తుంది మన ఆన్సర్. మోడ్ ఆన్సర్ ఎక్కువ, మీన్ ఆన్సర్ తక్కువ వస్తుంది కదా. Therefore mean is less than mode. Mean is less than mode. Mode అంటే maximum అనుకోండి. maximum number of patients admitted in the hospital at the age of mode answer వస్తుంది 36.81 years. mean అంటే ఏంటి? యావరేజ్ అని. అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ వస్తుంది. యావరేజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ అడ్మిటెడ్ at the age of 35.375 years. అంటే మనకు మీన్ ఆన్సర్ తక్కువ వస్తుంది కాబట్టి మీన్ ఇస్ లెస్ దాన్ మోడ్. ఓకే, ఓకే.
Okay, sum is over. Remaining sums we will discuss on next class. Thank you.